ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. హరే కృష్ణ, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేయడంలో ముందుగా ఉంటారండి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఎంతమంది కృష్ణ మార్గంలోకి నడిచారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఈ మార్గంలో నడిపిస్తూ వారు ఉన్నటువంటి జీవనశైలిని మార్చి వారి జీవన విధానాల్లో మార్పు తీసుకొచ్చి అన్నింట్లోనూ వారు ముందుండే విధంగా వీరు ప్రోత్సహించారనే చెప్పాలి. ఇక ఆలస్యం చేయకుండా ప్రభుజీతో మాట్లాడదాం. మీరు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలు కృష్ణ భగవానికి సంబంధించి ఉన్నాయి. అవన్నీ ప్రభుజీ మాటల్లో విని తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నాళ్ళు చాలా రోజులు అయిపోయింది, కానీ తలువని రోజంటూ ఉండదు. ఏదన్నా క్షేత్రానికి వెళ్ళినా మొట్టమొదటి అడిగేది మీ గురించే. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. మీతో కూడా చాలాసార్లు పంచుకున్నాను. చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ మీరు చాలా బిజీ అయిపోయారు. దేశ విదేశాల్లో పర్యటనలు కావచ్చు, ప్రవచనాలు అక్కడ జరుగుతున్నాయి. కృష్ణ భక్తిని ప్రపంచం అంతా చాటుతున్నారు. ఆ విషయంలో ఎప్పటికీ కృతజ్ఞులమేనండి. ధన్యవాదాలు చెబుతూ ఎన్నో ప్రశ్నలు భక్తులు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఇందులో భాగంగా అడిగేటువంటి ప్రశ్న, ఇప్పటికిప్పుడు కృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా ఉంటే గనక ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితిని చూసి ఆయన ఏ సందేశం ఇస్తారని మీరు చేసిన సృష్టిని పాడు చేయకండి అని అంటారు. భగవంతుడు అంత మంచిగా ప్రపంచాన్ని తయారు చేస్తే మానవుడు ఆ ప్రపంచాన్ని ఆస్వాదించి ఆ ప్రపంచాన్ని తయారు చేసిన వాడిని తెలుసుకోకుండా దాన్ని పాడు చేసేస్తున్నాడు. మీరు చూడండి, ఎక్కడ మానవుడు ఎంట్రీ ఉందనుకోండి అక్కడ పాడైపోతుంది ప్రపంచం. అవునా కదా? నదుల దగ్గరికి వెళ్తున్నాం, పాడు చేసేస్తున్నాం. ఇల్లులు కట్టుకోవాలని అరణ్యాలను పాడు చేసేస్తున్నాం. ప్లాస్టిక్ అంతా చేసి భూమి లోపల పడేస్తున్నాం. భగవంతుడు ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ గా చేసిన ప్రకృతిని మనిషి నాశనం చేసేస్తున్నాడు. దీనికి ఒక కారణం చెప్తాను మీకు. ఒకసారి రాధానాథ్ మహారాజ్ గురువు గారు మీరు దర్శించుకున్నారు, వారి ఆశీర్వాదం పొందారు మీరు. ఒకసారి ఒక ఆవిడ, అంటే చాలా టాప్ ర్యాంక్ గవర్నమెంట్ లో, మీరు ఎప్పుడు కూడా భక్తి 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 ధర్మం 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 అంటారు కదా, మీరు అసలు ప్రాక్టికల్ గా ఈ ఎన్వైరన్మెంట్ కోసము, ఈ సమాజం కోసం ఏం చేస్తున్నది అని అంటే రాధానాథ్ మహారాజ్ ఒక విషయం చెప్పారు. ఒకటి బయట ఎన్వైరన్మెంట్, ఇంకొకటి లోపల హార్ట్ లోపల ఎన్వైరన్మెంట్. హార్ట్ లోపల ఎన్వైరన్మెంట్ కానీ బాగా చేస్తే బయట ఎన్వైరన్మెంట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. ఎందుకు అనంటే మనిషి లోపల ఉండే కల్మషాలు తీసేయలేకపోయాం అనుకోండి, మనిషి ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి నేను ఏం తీసుకోవాలి అని చూస్తారు, యూజ్ చేసుకున్నాక పక్కన పెట్టేస్తారు. కానీ లోపల మనిషిలో ఉండే కల్మషాలు కానీ మనం ట్రీట్ చేయగలిగితే బయట ఓ భూదేవి నేను జాగ్రత్తగా ఉండాలి, ఓ గంగా నది సాక్షాత్తుగా విష్ణు పాదోద్భవీం గంగా నేను జాగ్రత్తగా ఉండాలి, ఓ కావేరి. మీరు చూడండి, మన ప్రతి ఒక్క విషయానికి భగవత్ సంబంధం ఉంది. ఏ నదికైనా ఒక స్టోరీ ఉంది, ఏ పర్వతానికైనా ఒక స్టోరీ ఉంది, ఏ క్షేత్రానికైనా ఒక స్టోరీ ఉంది. ప్రతి ఒక్కటి భగవత్ సంబంధంగా చూసినప్పుడు ఒక మనిషి ఆ భగవద్ భక్తి హృదయంలో ఉన్నప్పుడు దేన్ని పాడు చేయలేడు. అవునా కదా? అది అక్షర సత్యం. కాబట్టి భగవంతుడు కానీ ఈ రోజు వస్తే చెప్పేది ఇదే అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకంటే అసలు మొన్న మేము భాగ్యనగరం వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, హైవే పైన మొత్తం కార్నర్కి అంత ప్లాస్టిక్. ఎంత బాధ అనిపించిందో. హైజీనే ఉండదు. మేము చూస్తున్నాం, మా ముందు ఒక పెద్ద కార్లో వెళ్తున్నారు, ఇలా తీసి చిప్స్ ప్యాకెట్ ఏవో ఒకటి తినేసి ఇలా బయట పాడేశారు. అది అలా వచ్చేసింది, ఎంత బాధ వేసింది. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ మనిషికి రావాలి అని చెప్తారేమో. మీకు ఒక విషయం చెప్తాను గీతాంజలి గారు, ఆ రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. చిన్నప్పుడు మనం నేర్పించే విషయాలే పెద్దగా అయ్యేంత వరకు అది మనసులో ఇలా నాటుకుపోతుంది. చిన్నపిల్లలకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే మనము సంధ్యా గురుకులం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. మీరు హ్యాపీ అవుతారు వినిటే. ఇప్పుడు చూడండి, మనందరం గురుకులానికి వెళ్ళే పరిస్థితుల్లో లేరు, పిల్లల్ని పంపించే పరిస్థితుల్లో లేరు. ఇంతకు ముందు అందరూ కూడా గురుకులానికి వెళ్ళి చక్కగా గురుకులంలో గురుమాత గురువు గారు ఇద్దరి చేత మంచి ప్రశిక్షణ చేసుకొని ఉత్తీర్ణులై బయటకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పిల్లలందరూ రకరకాల స్కూళ్ళకి వెళ్తున్నారు, ఎడ్యుకేషన్స్ నడుస్తున్నాయి. అయితే మాకేమనిపించింది అని అంటే, పిల్లలందరికీ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా తెలుస్తుంది, సమాజం పట్ల ప్రకృతి పట్ల ఒక బాధ్యత ఎలా తెలుస్తుంది అలా ఆలోచించినప్పుడు, సరే ఎక్కడున్నవారు అక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చా, అందుకోసమని ఒక కార్యక్రమం సంధ్యా గురుకులం, ఆన్లైన్ ఈవినింగ్ గురుకులం. అందుకే సాయం సంధ్య. అన్ని పనులు అయిపోయాక భగవంతుడి గురించి కొద్దిసేపు, ధర్మం గురించి, మన బాధ్యతల గురించి
మంచి విలువల గురించి గీత, భాగవత, రామాయణాది శ్లోకములు కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, సంస్కృతం నేర్పించటం కానివ్వండి, రకరకాల యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ చేపించి వాళ్ళని ఒక మంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలి. హార్ట్లో ఉండే ఆ కల్మషములు దూరం అయ్యి సమాజానికి, దేశానికి, ధర్మానికి నిలబడే ఒక గొప్ప వ్యక్తిత్వం కలవారిగా తయారు చేయాలి అని మా ఆశతో ప్రారంభం చేస్తున్నాము. ఈ వ్యాస పూర్ణిమ నుంచి ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమ నుంచి గురు పూర్ణిమ నుంచి ప్రారంభం అవుతుంది. దాంట్లో QR కోడ్ స్కాన్ చేయంగానే రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. ఈజీ, చాలా క్విక్ ప్రాసెస్ తో రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. పిల్లలందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మా ప్రార్థన ఏంటంటే, మీరందరూ సంధ్యా గురుకులంలో రిజిస్టర్ చేసి మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఒక జనరేషన్ తెలుసుకోలేకపోయిందేమో భగవంతుడి గురించి, నెక్స్ట్ జనరేషన్ కానీ తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే చాలా సనాతన ధర్మం దెబ్బతింటుంది. ఇంకా మంచిగా సంధ్యా గురుకులంలో, అలానే యువత కోసం మనం యువ సేతు అనే ఒక కార్యక్రమం, యువత అందరినీ కూడా చేరదీసి ప్రాక్టికల్ సర్వీస్, భగవంతుడి యొక్క జ్ఞానం, ప్రాక్టికల్ సర్వీస్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. మోటో ఏంటో తెలుసా యువ సేతుది? కనెక్టింగ్ ప్రాక్టీస్ విత్ పర్పస్. ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్. ఎన్నో రిట్రీట్స్ అని, యాత్రాస్ అని, భజన్ క్లబ్బింగ్ అని రకరకాల కార్యక్రమాలు చూస్తున్నాం ఇప్పుడు. దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. యువత 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఒక అవేర్నెస్ కావాలి. ఈరోజు పాపం కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి చేస్తున్నారు. తెలిసి చేసే వాళ్ళకి దానివల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియాలి, తెలియక చేసే వాళ్ళకి తెలియజేయాలి. ఇలా చేయకూడదు. ఏదైనా సరే గీతాంజలి గారు, వినటం వల్ల మనం మారగలుగుతాం. ఆరల్ రిసెప్షన్. అన్నిటికంటే ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా? దేని గురించి అయినా తెలిసి చేయకుండా ఉండకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, ఇక్కడ మంట ఉంది, ఈ మంటని ముట్టుకుంటే చేయి కాలుతుంది. ఓ ప్రభుజీ, ఓకే, మంటని ముట్టుకోము, చేయి కాలుతుంది, అయిపోయిందా? సెకండ్ ఇదేంటి, నేను వెళ్ళి ముట్టుకుంటా, ముట్టుకొని కాలుతుందా లేదా చూస్తా, చూశాక నేను తెలుసుకుంటా. సరేనా? ఓ మంటను చేయి కాలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ రాసుకొని బ్యాండేజ్లు కట్టి, ఓ మంటను ముట్టుకుంటే చేయగలుగుతుంది. ఇంత అవసరం ఎందుకండి? వింటే సరిపోతుంది. విని ఆచరించడం ఉత్తమమైన జ్ఞానం. అన్నిటికంటే లాస్ట్ ఏంటో తెలుసా? మంటని ముట్టుకొని, చెయ్యి కాలి, మెడిసిన్ రాసుకొని, ఈసారి కాలింది నెక్స్ట్ టైం కాలదు మళ్ళీ ప్రయత్నిస్తారు. చూసారా, వాళ్ళని నిజంగా ఎవరు బాగు చేయలేరు. కాబట్టి మంచి విషయాలు వినటం ఎందుకు, ఈ ఇంటర్వ్యూలు ఎందుకు, భక్తి అనే ఛానల్ ఎందుకు, లేదా ఈ ప్రవచనములు ఎందుకు, ఈ ప్రయత్నం అంతే ఎందుకు అంటే, మనస్సు మారితే ప్రపంచం మారుతుంది. ఎవరి మనసు మారి? ఫస్ట్ మన మనసు మనం మారాలి. చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యూ. ఫ్రమ్ యూ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది హార్ట్. కానీ మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. ఒక అద్భుతమైన సర్వీస్ ఇది. చాలా మంది అనుకుంటారు మనం ఏదో ఒక పని చేస్తే అదే అనుకుంటాం, కానీ ఇంతమంది మనసు మారుస్తున్నారు, మీరు సరైన మార్గంలో నడిపిస్తున్నారు. అది మీరు బిజీ అంటున్నారు, వీటిలోనే బిజీగా ఉన్నారు అనమాట. పిల్లలకి మంచి కరిక్యులం తయారు చేస్తాం, ఒక కోర్స్ తయారు చేస్తున్నాం. పిల్లలందరికీ వాళ్ళు రిలేటబుల్ గా, వారికి అర్థమయ్యే విధంగా ఆధ్యాత్మికతను ఎట్లా చూపించాలి. అందుకోసమే ఈ కోర్సులు తయారు చేయటము, ఈ క్లాసులు ప్రతిరోజు సుమారుగా 6-7 ప్రవచనాలు నడుస్తున్నాయి అనమాట. కంటిన్యూస్ గా మీటింగ్స్ అని, అవ్వని ఇవ్వని. ఎందుకంటే ఒక వ్యవస్థ తయారు చేయాలంటే దాని వెనకాల శ్రమ ఉంటుంది కదా, దాంట్లోనే మనం బిజీగా. చాలా సంతోషం ప్రభుజీ, మీకు అంటే ఆ విషయంలో ఎప్పుడు తోడుంటాము. మా వంతుగా ఎలాంటి సహకారం అందించగలమో అది డెఫినెట్ గా తప్పకుండా అందరికి చెప్పండి. సంధ్యా గురుకులంలో జాయిన్ చేయండి మీ పిల్లల్ని. తప్పకుండా చెప్తాను. డెఫినెట్ గా అందరికీ ఈ విషయం తెలియజేస్తాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.